ఏంటి టైటానిక్ ఐస్బర్గ్ వల్ల మునగలేదా? యా, ఏప్రిల్ 10th 1912 వరల్డ్స్ లార్జెస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్ ని సముద్రంలోకి దింపారు. వరల్డ్స్ మోస్ట్ లగ్జరియస్, కాస్ట్లీయెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ షిప్ ఇది. దీనికి అన్సింకబుల్ షిప్ అన్న ట్యాగ్ కూడా ఇచ్చారు కదా. టైటానిక్ లో బిజినెస్ మ్యాన్స్, సెలబ్రిటీస్, ఈ షిప్ వైస్ ప్రెసిడెంట్, క్రూ స్టాఫ్ మొత్తం అందరినీ కలుపుకొని 2200 ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారు. ఈ టైటానిక్ 6 days లో లండన్ టు న్యూయార్క్ వెళ్ళాలి. ఎడ్వర్డ్ జాన్ స్మిత్ దీని కెప్టెన్. ఫస్ట్ 2 days ఈ ట్రిప్ చాలా బాగా జరిగింది. కానీ 3rd day షిప్ కి రేడియో స్టేషన్ నుంచి ముందు ఒక ఐస్బర్గ్ ఉంది, సో మీరు మీ స్పీడ్ ని స్లో చేసుకోండి అన్న మెసేజ్ వచ్చింది. కెప్టెన్ షిప్ ని డైవర్ట్ చేసి స్పీడ్ ని అలాగే ఉంచాడు. 5th day ఇంకొక పెద్ద ఐస్బర్గ్ ముందుంది అని మెసేజ్ కెప్టెన్ కి వచ్చింది. ఎడ్వర్డ్ స్పీడ్ ని అప్పుడన్నా తగ్గించాడా? ఇలా 6 times వార్నింగ్ సిగ్నల్స్ ఇచ్చారు. కానీ కెప్టెన్ కి షిప్ మీద ఉన్న కాన్ఫిడెన్స్, స్ట్రెంగ్త్, క్వాలిటీ వల్ల ప్రతి